ఆయన సేవకులమైన మా మాట విని మీరు బలపరచబడండి, ఆత్మీయంగా స్థిరపరచబడండి, మీ జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఏలియా వచ్చాడు, మా నీ దగ్గరికి నన్ను దేవుడు పంపించాడు, నీ ఇంట్లో పిండి ఉందా? ఎంతయ్యా? కొంచెం ఉంది, ఆ పిండి అప్పాలు తీసుకొచ్చి నాకు పెట్టు. ఎక్కడాయా? నీకు తీసుకొచ్చి పెడితే నాకు ఒక బిడ్డ ఉన్నాడు, నాకు సరిపోతాయి, నా బిడ్డకు సరిపోతాయి, నీకు తీసుకొచ్చి పెడితే మేము పస్తుండాలి కదా, నువ్వు తీసుకొచ్చి నాకు పెట్టి చూడు, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆమె ఎంత విశ్వాసం చూపించిందో ఆ దైవజనుడు మాట మీద. బిడ్డను కూడా పక్కన పెట్టేసింది. బహుశా బిడ్డ వచ్చి అడుగుంటాడు, అమ్మ నాకు ఒక అప్పం అమ్మ. ఒరే కాదురా, దైవ సేవకుడికి వాళ్ళమ్మ ఆకలి అవుతుందమ్మా. ఏ తల్లన్న ఊరుకుంటుందండి? ముందు తినరా దైవ సేవకుడి సంగతి తర్వాత, ఆయన సంగతి తర్వాత చూద్దాం, కానీ ముందు నువ్వు తిను. మనమైతే అలాగే చేస్తాం కదండి. ముందు నువ్వు తినమ్మో, నా బిడ్డ ఆకలితో ఉన్నాడు, నువ్వు తినరా, నువ్వు తిను. ఏదో మిగిలింది తగిలింది ఆయనకి ఎత్తాలే, లేకపోతే అసలు లేదని చెబుతా. ఏందంట, నీకంటే ఎక్కువ అంటారా నాకు అంటాం కదా మనం. కానీ ఆమె దైవ సేవకుడి మాటకి ఎంత విలువిచ్చి బిడ్డను కూడా పక్కన పెట్టి దైవ సేవకుడికి తీసుకెళ్ళి ఇచ్చింది. ఆ సమయంలో ఆమెకి ఉన్న కష్టం ఆమెకి తెలుసు. ఇంట్లో పిండి లేదు, ఇక ఆ తర్వాత చేసుకోవటానికి, అప్పములు చేసుకోవటానికి పిండి గుప్పిడంత కూడా ఇంట్లో లేదు, బిడ్డగా పెట్టుకోవటానికి లేదు. ఎంత భయంకరమైన కష్టం వచ్చిందో చూడండి. కానీ ఆమెకు భవిష్యత్తు తెలియదు. భవిష్యత్తులో 3 సంవత్సరాలు ఆమె ఏ పని చేయకుండా కమ్మగా అప్పములు చేసుకోవటానికి పిండి వస్తుందని, పిండిని దేవుడు సిద్ధం చేసి పెట్టాడని ఆ బుడ్డిలో ఆమెకు తెలియదు, భవిష్యత్తు తెలియదు. కానీ దేవుని కొరకు నిలబడిందండి, దేవుని కొరకు నిలబడింది. దేవుని సేవకుడి మాట కొరకు ఆమె నిలబడింది, విశ్వాసంతో తీసుకెళ్ళిచ్చింది. 3 సంవత్సరాలు పిండి ఉందంట ఆ బుడ్డిలో. తీస్తూ ఉంటే వస్తూ ఉంది, తీస్తూ ఉంటే వస్తా. దేవుడు సిద్ధం చేసి పెట్టాడు అట్ట, అంతే. దేవుడు ఆ విధంగా సిద్ధం చేసి పెట్టాడు. రేపు, ఎల్లుండి, అవతల రోజు పిండి వస్తానని 3 సంవత్సరాలు ఒక దైవ సేవకుడు మాట విని చేస్తే 3 సంవత్సరాలు పిండిని. కాబట్టి భవిష్యత్తు మనకు తెలియదండి, భవిష్యత్తు మనకు తెలియదు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఆయన గొప్ప కార్యం జరిగిస్తాడు. అయితే ఆయన మీద విశ్వాసం ఉంచాలంతే.